ఈరోజు ఐటీ సెక్టర్లో కాస్త రిలీఫ్ ర్యాలీ రావడం వల్ల నిఫ్టీ సమ్ 42.65 పాయింట్స్ గెయిన్ అయింది. 25,725 దగ్గర క్లోజ్ అయింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 224 పాయింట్స్ గెయిన్ అయి 61,174 దగ్గర క్లోజ్ అయింది. సో నిన్న స్ట్రాంగ్ ఇంటెన్సిఫైడ్ గా బయింగ్ వచ్చింది. సో బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఫామ్ అయింది. సో అదేవిధంగా దానికి ఫాలో అప్ క్యాండిల్ కూడా గ్రీన్ క్యాండిల్ రావడం జరిగింది. సో ఈరోజు మార్కెట్ న్యూస్ ఏంటంటే ఐటీ ఇండస్ట్రీలో మనం ఏఐ గ్లోబల్ సమిట్ మన ఢిల్లీలో జరుగుతుంది కాబట్టి ఆ గ్లోబల్ సమిట్ కి మేధావులందరూ దిగ్గజాలు వారి యొక్క పాజిటివ్ అవుట్కమ్ కాస్త ఉంటుందని చెప్పేసి ఇవాళ ఐటీలో కాస్త రిలీఫ్ ర్యాలీ రావడం జరిగింది. సో దాంతో ఐటీ నిఫ్టీని కొంచెం పుషప్ చేసింది పైకి. మిగతా ఆల్ సెక్టర్స్ రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ కొంచెం వీక్ పర్ఫార్మెన్స్ ఉంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ కొంచెం వీక్ పర్ఫార్మెన్స్ ఉంది. సో ఐటీ ఇండస్ట్రీలో కొంచెం రిలీఫ్ ర్యాలీ రావడం వల్ల నిఫ్టీ పాజిటివ్ లో క్లోజ్ అయింది. ఇంకా న్యూస్ ఏంటంటే ఇన్ఫోసిస్ ఆంథ్రోపిక్ ఏఐతో కొలాబరేట్ అవుతుందని చెప్పేసి వారు అనౌన్స్ చేయడం జరిగింది. ఏఐ టైఅప్ విత్ ఇన్ఫోసిస్ కావడం వల్ల ఇన్ఫోసిస్ చైర్మన్ నందన్ నీలేకని గారు టెలికాం మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లో ఈ రానున్న ఏఐ గ్యాప్ అనేది ఫిల్అప్ చేయడానికి మనకు ఆంథ్రోపిక్ ఏఐ వాళ్ళకి ఎంతో దోహదపడుతుందని చెప్పి ఈ ఏఐ గ్యాప్ ఏదైతే ఉందో ఆ ఏఐ గ్యాప్ అనేది తొందరగా అడాప్టబిలిటీ చేసుకుని సో గ్రో అవుతామని చెప్పేసి ఇన్ఫోసిస్ వాళ్ళు కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అదేవిధంగా కామర్స్ మినిస్టర్ అయినటువంటి మన పీయూష్ గోయల్ గారు అప్స్కిల్స్ టెక్నాలజీ ట్రాన్సాక్షన్స్ లో అప్స్కిల్స్ కావడానికి గవర్నమెంట్ అండ్ ఐటీ ఇండస్ట్రీతో మేము కలిసి వర్క్ చేస్తాము, దానికి కావాల్సినటువంటి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అదేవిధంగా యూత్ కి అప్గ్రేడ్ స్కిల్స్ అనేది వాళ్ళ కరికులం కోర్స్ లో యూత్ కి ఏ అడాప్టబిలిటీ టెక్నాలజీకి ఐటీకి సో ఆ కోర్స్ లో చేంజెస్ తీసుకురావాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐటీసీ అండ్ గాడ్ఫ్రే ఫిలిప్స్ కి కొంచెం ఈ రోజు పాజిటివ్ న్యూస్ ఏంటంటే ఆర్గనైజ్డ్ సిగరెట్ ప్లేయర్స్ అందరూ వాళ్ళ యొక్క ప్రైస్ హైక్స్ తీసుకోవడం జరిగింది. సో మన ఎక్సైజ్ ఎఫెక్ట్ వాళ్ళకు ఐటీస్ లో కొంచెం తీవ్రమైన సిలాఫ్ రావడంతో వాళ్ళ ప్రైస్ హైక్స్ తీసుకోవడం వల్ల ఐటీసీలో కొంచెం రిలీఫ్ పాజిటివ్ న్యూస్ అని చెప్పేసి అనుకోవచ్చు. గాడ్ఫ్రే ఫిలిప్స్ కూడా పాజిటివ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. సో ఆర్గనైజ్డ్ సిగరెట్ ప్లేయర్స్ అందరూ కూడా ప్రైస్ హైక్ తీసుకోవడం జరిగింది. ఇంకా మన 19th ఫిబ్రవరి రోజు ఎఫ్ఓఎంసీ మీటింగ్ ఫెడ్ ఓపెన్ మార్కెట్ కమిటీ ఎఫ్ఓఎంసీ మీటింగ్ అనేది ఆ పాజిటివ్ అవుట్కమ్ ఉంటుందా లేదా అని చెప్పేసి గమనించాల్సి వస్తుంది. దీనికి మన యుఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కూడా మార్కెట్ కి పాజిటివ్ గానే వచ్చింది. సో ఇన్ఫ్లేషన్ డేటా తగ్గింది. సో మార్కెట్ కు పాజిటివ్ అయింది యుఎస్ మార్కెట్ కి. అదేవిధంగా జాబ్స్ డేటా కూడా స్ట్రాంగ్ గా వచ్చింది. సో దీంతో క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎఫ్ఓఎంసీ మీటింగ్ లో ఫెడ్ అనేది ఆ రెపో రేట్ కట్ చేస్తుందా లేదా అనేది క్వశ్చన్ మార్క్. సో ఎందుకంటే యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ ఉంది కాబట్టి సస్పీషియస్ అనమాట. సో ఎఫ్ఓఎంసీ ఒకవేళ రేట్ కట్ ఉంటే మాత్రం యుఎస్ మార్కెట్ కి గ్లోబల్ గా యుఎస్ మార్కెట్ కి పాజిటివ్, అదేవిధంగా గ్లోబల్ కూడా ఇంపాక్ట్ అవుతుంది. దాంతో అన్ని మార్కెట్స్ కి పాజిటివ్ ఉంటుందని చెప్పొచ్చు. ఇంకో కన్సర్న్ ఏంటంటే మన ఇండియాలో డబ్ల్యూపీ ఇన్ఫ్లేషన్ డేటా సో హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ డేటా అనేది కాస్త కొంచెం ఎక్కువ వచ్చింది. సో దిస్ ఇస్ అ నెగటివ్ న్యూస్ అని స్లైట్ నెగటివ్ న్యూస్ అని చెప్పేసి మన ఇండియన్ స్టాక్ మార్కెట్ నెగటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మురళీ మోహన్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ద వెల్త్ వ్యాలెట్ బై ఎంఎం. ఫ్రెండ్స్, ఈరోజు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ బిహేవియర్ ఎలా ఉంది, ప్రైస్ యాక్షన్ ఎలా ఉంది, మనం ప్రీవియస్ గా జరిగినటువంటి అనాలిసిస్ ఏమైనా రిఫ్లెక్ట్ అయిందా, ఒకసారి టెక్నికల్ చార్ట్స్ ఏంటి, టెక్నికల్ లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఏంటి, ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి, ఫర్దర్ మనకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఏంటి అనేది టెక్నికల్ చార్ట్స్ లో ఒకసారి డిస్కస్ చేద్దాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద టాపిక్. సో ఈ రోజు టెక్నికల్ అనాలిసిస్ నిఫ్టీలో ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాము. సో దిస్ ఇస్ డైలీ టైం ఫ్రేమ్ అండి. సో ప్రీవియస్ గా మనము ఇక్కడ బుల్లిష్ క్యాండిల్ అనేది ఫామ్ అయింది. సో సేమ్ మనం అనుకున్నటువంటి ఈ సపోర్ట్ లెవెల్స్ 25,500. సో దిస్ ఇస్ ఈ ట్రెండ్ లైన్ అనేది రెస్పెక్ట్ చేస్తూ స్ట్రాంగ్ ఇక్కడ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అంటే ఈ రెడ్ క్యాండిల్ అనేది మొత్తం ఎంగల్ఫై చేస్తూ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అనే క్యాండిల్ స్ట్రాంగ్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ పాజిటివ్ క్యాండిల్ ఫామ్ కావడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు కూడా ఫాలో అవుట్ త్రూ క్యాండిల్ వచ్చేసింది. సో ఫర్దర్ గా మనం కొంచెం స్లైట్ బుల్లిష్ మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఇంకొకటి ఏంటంటే ఆర్ఎస్ఐ కూడా 51.81 అంటే 52 సంథింగ్. దిస్ ఇస్ గుడ్ ప్రైస్ యాక్షన్ ఫర్ బుల్స్ అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటంటే
ప్రైస్ యాక్షన్ అనేది బులిష్ ఉంది. నెక్స్ట్ RSI కూడా ఇండికేట్ చేస్తుంది. సో దిస్ ఇస్ బులిష్ 50 ఎబో ఉంది కాబట్టి ఈ ప్రైస్ యాక్షన్ అనేది బులిష్ అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిఫ్టీ ఐటీలో రిలీఫ్ ర్యాలీ రావడం వల్ల ఈ క్యాండిల్ అనేది ఫామ్ అయిందా, లేదంటే ఫర్దర్గా రేపు ఎలా ఉండబోతుంది అనేది చెప్పుకుందాము. సో ఇక్కడ లోయర్ టైం ఫ్రేమ్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే చూడండి, 1 అవర్ టైం ఫ్రేమ్లో మనకు ఫస్ట్ ఇక్కడ వచ్చి చూడండి, ఇది దిస్ ఇస్ కంప్లీట్ బుల్లిష్ క్యాండిల్, కంప్లీట్ హ్యామర్డ్ బుల్లిష్ స్ట్రాంగ్ క్యాండిల్ అనమాట. దీన్ని బట్టి మనకు ఈ 1 అవర్లో బుల్లిష్ మూమెంటం ఉంటుందని చెప్పేసి మనం ప్రిడిక్ట్ చేయడం జరిగింది మార్నింగ్. సో ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఏదైతే ఈ ప్రైస్ యాక్షన్ అనేది ఉందో, సో ఈ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ పైనే నాకు కంప్లీట్గా ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజెస్ పైనే రావడం జరిగింది. సో ఇంకోటి ఏంటంటే దీనికి మనకు ప్రైస్ యాక్షన్ ఏం చెప్తుందంటే, సో కంప్లీట్ ఇక్కడ పాజిటివ్ డైవర్జెన్స్. ఓకే, 15 minutes కూడా కంప్లీట్ పాజిటివ్ డైవర్జెన్స్ ఉంది, అది నేను చూపిస్తాను 15 minutes ఎలాగో. నెక్స్ట్ ఇండికేషన్ ఏమొస్తుందని చెప్తే, ఇక్కడ మనం ఒకసారి సూపర్ ట్రెండ్ వేసుకుందాం. సూపర్ ట్రెండ్ అంటే సూపర్ ట్రెండ్ కూడా, సో ఇక్కడ దిస్ ఇస్ సూపర్ ట్రెండ్ కూడా బుల్లిష్ క్యాండిల్ తోటి ఇక్కడ ఈ రెసిస్టెన్స్ అనేది బ్రేక్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా మనకు హయ్యర్ లోస్ లాగా ఫామ్ అవుతుంది అన్నమాట ఇక్కడ. సో ఇక్కడ స్ట్రక్చర్ చూసినట్టుంటే ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ కంప్లీట్ హయ్యర్ లోస్ హయ్యర్ స్ట్రక్చర్. సో మనకు లోయర్ టైం ఫ్రేమ్లో పర్ఫెక్ట్ కనిపిస్తుంది. సో ఇది ఈ పర్ఫెక్ట్ మన ఏదైతే సూపర్ ట్రెండ్ ఉందో ఈ రెసిస్టెన్స్ అనేది స్ట్రాంగ్ క్యాండిల్ తోటి బ్రేక్ చేయడం జరిగింది. సో ఫర్దర్గా మనకు ఈ ప్రైస్ యాక్షన్ అనేది దీనిపైన ఎబో ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఇంకోటి ఏంటంటే డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి బోలింజర్ బ్యాండ్ చూద్దాం. బోలింజర్ బ్యాండ్ తోటి మనకి ఇంకా పర్ఫెక్ట్ పిక్చర్ క్లారిటీ అనేది వస్తుంది. సో దిస్ ఇస్ ద బోలింజర్ బ్యాండ్. ఈ బోలింజర్ బ్యాండ్ తో మనకి ఏం చెప్తుందంటే, సో ఏదైతే ఈ అప్పర్ బ్యాండ్ ఈ లోయర్ బ్యాండ్ మధ్యన ఈ మధ్యన మీడియన్ అంటారు అనమాట. సో ఈ మీడియన్ అనేది ప్రైస్ యాక్షన్ అనేది నిన్న పవర్ఫుల్ క్యాండిల్ తోటి ఇక్కడ క్లోజింగ్ ఇచ్చింది. సో దానికి ఈ రోజు ఫాలో త్రూ క్యాండిల్ అనేది, సో బుల్లిష్ క్యాండిల్ ఇవాళ కూడా గ్రీన్ క్యాండిల్ ఉంది. సో ఫర్దర్గా మనకు కొంచెం 26,000 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ ఏంటంటే స్ట్రాంగ్ 28,000 అనేది ఒకటి స్ట్రాంగ్ ఇక్కడ రెసిస్టెన్స్ అని ఉంటుంది. 28,000 వన్స్ బ్రేక్ చేసిందంటే 26,000 వరకు మొమెంటం ఉండొచ్చు. సో అది ఎలా చూద్దాం ఒకసారి. ఇక్కడ ఫిబొనాచి ఇక్కడ ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ఎక్స్టెన్షన్ వేసినట్టుంటే, సో రాబోయేది ఏంటంటే 26,048. ఈ 26,048 అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా యాక్ట్ కావడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ నుండి ఫిబొనాచి రీట్రేస్మెంట్ వేసుకున్నట్టుంటే, ఫిబొనాచి రెసిస్టెన్స్ ఈ యొక్క గ్యాప్ అనేది ఫిలప్ చేయడం జరుగుతుంది. ఈ గ్యాప్ ఫిలప్ చేసి, సో ఇక్కడ ఏముంది 25,750 అంటే ఆల్మోస్ట్ 25,800 ఎబో క్లోజ్ అయినట్టుంటే రేపు. సో మార్నింగ్ అనేది రేపు 25,800 ఎబో క్లోజ్ అయినట్టుంటే, సో 26,000 వరకు మనము మొమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో లోయర్ టైం ఫ్రేమ్లో ఇంకా క్లారిటీగా మనకు అనిపిస్తుంది. లోయర్ టైం ఫ్రేమ్లో 1 అవర్ టైం ఫ్రేమ్లో వెళ్తే, సో ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉన్నదో ఈ గ్యాప్ దగ్గర ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ మొత్తం టోటల్గా స్ట్రక్ అయిపోయింది అనమాట. ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత, ఇక్కడ బ్రేక్అవుట్ వస్తే మాత్రం మంచి మూమెంటం అనేది 26,000 వరకు రావచ్చు, ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో వన్స్ ఇక్కడ 25,766 అంటే, సో 25,000 అప్రాక్సిమేట్లీ సైకలాజికల్ 25,800 అనేది బ్రేక్ చేసినట్టుంటే మనకి అప్ సైడ్ మూమెంటం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా స్ట్రాంగ్గా ఇక్కడ 25,500 దగ్గర బిల్డ్ అయిపోయింది. అదేవిధంగా 25,685 అంటే 700 ఆల్మోస్ట్ 25,700 దగ్గర స్టార్ట్ ఉంది. సో ఇక్కడ నుండి పుట్ రైటర్స్ అనేది డామినెన్స్గా ఇక్కడ పుట్ రైడింగ్ అనేది జరిగింది. కాస్త ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ కావచ్చు. కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం అప్ టు 26,000. ఇక్కడ 26,000 మాత్రం స్ట్రాంగ్ కాల్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది జరిగింది. కాల్స్ రైటింగ్ జరిగినాయి. సో ఫర్దర్గా మనం వన్స్ ఒకసారి 25,800 ఇట్లా బ్రేక్ అయితే మాత్రం 26,000 ఫర్దర్గా మనకు మూమెంటం అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మనం నిన్న రోజు అనాలిసిస్ ఏమనుకున్నాం అంటే, సో 15 minutes ఒకసారి చూద్దాము. 15 minutes కూడా ఇక్కడ అనేది 25,700 దగ్గర ఆల్రెడీ పుట్ రైట్స్ ఇక్కడ బుల్స్ ఇక్కడ దాకా వచ్చిందన్నమాట. సో వన్స్ 25,700 దగ్గర ఫోర్స్ఫుల్గా ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ పెరిగింది అనుకో, సో ఆటోమేటిక్గా ఇక్కడ ఈ 25,800 బ్రేక్ చేస్తే మాత్రం 26,000 వరకు పోతుంది. సో నిన్నటి అనాలిసిస్లో మనం ఒకసారి ఏం చెప్పినామో ఒకసారి నేను అది నిన్న అనాలిసిస్లో ఏం చెప్పినా ఒకసారి మీకు అది ప్లే చేసి వినిపిస్తాను చూడండి.
కలర్ మాత్రం స్లైట్ గా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదు అంటే డిజాక్షన్ కొంచెం స్లైట్ బుకింగ్ వచ్చిన తర్వాత కూడా సో ఇలా మార్కెట్ అనేది జరిగే అవకాశం ఉండొచ్చు. సో విన్నారు కదా ఫ్రెండ్స్, ఈ యొక్క ప్రైస్ యాక్షన్ అనేది నేను ఏం చెప్పుకున్నా, మనము లైట్ గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇక్కడ లైట్ గా ఇక్కడ కొంచెం ప్రాఫిట్ బుకింగ్ రావచ్చు. ఇక్కడ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత మనకు మూమెంట్ అనేది ఇక్కడ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి నిన్నటి వీడియోలో మనం చెప్పుకోవడం జరిగింది. సో అదే విధంగా మనకు ఇక్కడ రిఫ్లెక్ట్ అయింది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట. సో కొంచెం లైట్ గా ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది, నెక్స్ట్ ఫర్దర్ గా అనేది మూమెంటం వస్తుంది అని చెప్పుకోవడం జరిగింది. సో అది రిఫ్లెక్ట్ అయింది మార్కెట్ లో అని చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ కూడా ఏంటంటే ఈ యొక్క రేంజ్ లో కన్సాలిడేట్ అయిన తర్వాత బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం 26,000 వరకు వెళ్ళొచ్చు. లేదు అంటే ఒకవేళ ఈ యొక్క ఏదైతే 25,600 అనేది ఇక్కడ ఉంది కదా, 25,600 బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ డౌన్ సైడ్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది బుల్లిష్ మూమెంటం ఎందుకుంది అని చెప్పేసి అనుకున్నట్టయితే మనకు ఒకసారి 1 అవర్ టైం ఫ్రేమ్ లో చూసుకున్నట్టుంటే ఇక్కడ డబల్ బాటం అనేది జరిగింది ఇక్కడ. సో 25,500 అనేది సైకలాజికల్ లెవెల్ కాబట్టి ఇక్కడ వన్స్ ఒకసారి ఇక్కడ ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది ఇక్కడ అప్ సైడ్ మూవ్ వచ్చింది. సో అదే విధంగా ఇక్కడ సైడ్ కూడా మూవ్ వచ్చింది. సో దిస్ ఇస్ అ కంప్లీట్ డబల్ బాటం లాగా ఉంది అనమాట మన ప్రైస్ యాక్షన్. వన్స్ 26,000 ఇలా ఫర్దర్ గా మనకు బ్రేక్ అయినంత మాత్రం ఆల్ టైమ్ హైకి మనం చేరుకోనికి అవకాశం ఉంటుంది. సో మార్కెట్ అనేది ఎవరు ప్రిడిక్ట్ చేయలేదు, బట్ ఇదంతా మన అనాలిసిస్ మాత్రమే. అది జరగవచ్చు, జరగకపోవచ్చు. సో జస్ట్ మన అనాలిసిస్ అంటే మార్కెట్ ఇస్ ద డైనమిక్ అనేది. సో మార్కెట్ ట్రెండ్ ఎలా ఉంటే మనం ఆ ట్రెండ్ ప్రకారం మనం ఫాలో కావాల్సింది. సో మార్కెట్ ట్రెండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్, ఓకేనా. అగెనిస్ట్ ద మార్కెట్ అనేది మనం ట్రెండ్ ఎలా ఉంటే అలాగే ట్రేడ్ చేయాలి. లేదు అనుకుంటే దానికి ఆపోజిట్ ట్రేడ్ చేస్తే మాత్రం మన యొక్క డబ్బులు అనేది లూజ్ కావాల్సి వస్తుంది. సో ఇక్కడ 15 minutes కూడా కంప్లీట్ RSI అనేది కంప్లీట్ పాజిటివ్ ఉన్నది చూడండి, కంప్లీట్ పాజిటివ్ అనమాట. సో ఇక్కడ RSI అనేది ఇక్కడ పైకి వచ్చింది కాబట్టి కొంచెం స్లైట్ గా మనకి ఇక్కడ జస్ట్ రీట్రేస్మెంట్ వచ్చినా భయపడాల్సిన అవసరం లేదు. మొత్తం మీద ఓవరాల్ గా బుల్లిష్ ఉంది. సో ఇక్కడ ఇక్కడ రెసిస్టెన్స్ అనేది ఫేస్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ అయిన తర్వాత ఇక్కడ సో వన్స్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసినాక బ్రేక్అవుట్ ఇచ్చినట్లుంటే అది మనకు 26,000 వరకు అప్ సైడ్ ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ వీక్ ఏంటంటే మనకు 25,700 నుంచి 26,000 అంటే ఆ 300 పాయింట్స్ జోన్ లో అనేది మనం నిఫ్టీ అనేది ప్రైస్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఓకేనా. లేదు అంటే 25,600 ఇలా బ్రేక్ చేస్తే మాత్రం మళ్ళీ ఇక్కడ 25,450, 500 వచ్చే అవకాశం ఉంది, ఓకేనా. సో ఇక్కడ మనకు ప్రైస్ యాక్షన్ కూడా క్లియర్ గా చెప్తుంది మనకి ఇక్కడ. సో దిస్ ఈస్ గుడ్ ప్రైస్ యాక్షన్. ఇక్కడ ఏంటంటే కంప్లీట్ గా హయ్యర్ లోస్, హయ్యర్ హైస్ ఈ యొక్క ప్రైస్ మూమెంట్ అనేది జరుగుతుంది. నెక్స్ట్ ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నట్టుంటే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్ ఇద్దాం. డైలీ టైం ఫ్రేమ్ లో కూడా నిన్న కూడా ఆల్మోస్ట్ బుల్లిష్ ఎంగల్ఫింగ్. సో 1, 2, 3, 4, 5 ఈ 5 ట్రేడింగ్ క్యాండిల్స్ మొత్తం ఒకటే క్యాండిల్ అనేది ఎంగల్ఫై చేసి పడేసింది అనమాట. సో దిస్ ఇస్ అ బుల్లిష్ ఎంగల్ఫింగ్ అండ్ ఫాలోడ్ త్రూ క్యాండిల్ కూడా మంచి పర్ఫెక్ట్ గా క్లోజ్ అయింది. సో నెక్స్ట్ దీనికి రెసిస్టెన్స్ ఎక్కడ ఉంటుందని చెప్తే ఇక్కడ సైకలాజికల్ 60,000 దగ్గర కూడా పుట్ రైటింగ్ అనేది విపరీతంగా జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీ అనేది కొంచెం స్ట్రాంగ్ గానే ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు మనం, ఓకేనా. సో వీక్లీ టైం ఫ్రేమ్ లో ఒకసారి మనము ట్రెండ్ బేస్డ్ ఫిబొనాచి ట్రెండ్ బేస్డ్ ఎక్స్టెన్షన్ వేసి చూద్దాము. దాన్ని బట్టి మనకు లెవెల్స్ తెలుస్తాయి మనం. పర్ఫెక్ట్. సో దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ మనకి ఏం జరిగింది ఇక్కడ 61,200 అనే దగ్గర ఇక్కడ మనకి 50% రీట్రేస్మెంట్, 50% ఈ ఫిబొనాచి గోల్డెన్ ఏరియా దగ్గర ఇక్కడ మనకు రిజిస్టర్ కావడం జరిగింది. నెక్స్ట్ ఏంటంటే 62,000 ఉంది మళ్ళీ నెక్స్ట్, ఓకేనా. సో మనకు ఈ లోయర్ టైం ఫ్రేమ్ లో పోయినట్టుంటే ఎగ్జాక్ట్లీ మనకి ఇక్కడ ఏదైతే ఫిబొనాచి ట్రెండ్ బేస్ ఫిబొనాచి లెవెల్ 50% ఉందో అక్కడ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ కొంచెం స్ట్రక్ అయిపోయింది అనమాట. ఇక్కడ బ్రేక్ చేయడానికి కొంచెం కష్టపడుతుంది. సో వన్స్ బ్రేక్ అయిందంటే మాత్రం 62,000 వరకు మనకు మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇక్కడ చూద్దాం, దిస్ ఇస్ ద ప్రైస్ యాక్షన్ అనమాట. సో ఈ 50% నుంచి ఎట్ ఏ టైం పైకి కన్సాలిడేషన్ అయితే ఇక్కడ కన్సాలిడేషన్ అయిన తర్వాత బ్రేక్అవుట్ వస్తే మాత్రం పోతుంది. లేదు అంటే కొంచెం లైట్ గా ప్రైస్ మూమెంట్ అనేది రీట్రెస్ కావచ్చు. ఇక్కడ రీట్రెస్ అయిన తర్వాత కూడా పైకి వెళ్ళిపోవచ్చు ఇట్లా. సో ఎందుకు రీట్రెస్ కావచ్చు అంటే కంప్లీట్ ఇది పారాబోలిక్ మూవీ, టోటలీ పారాబోలిక్ మూవ్. సో ఆ పారాబోలిక్ మూవ్ వచ్చినప్పుడు కొంచెం రీట్రెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో లేదు ఇక్కడ కన్సల్టేషన్ ఏంటంటే పైకి వెళ్ళిపోతుంది, లేదంటే కొంచెం రీట్రేస్మెంట్ తీసుకుంటుంది. ఆ రీట్రేస్మెంట్ కూడా ఎక్కడ వరకు వస్తుందంటే ఫిబొనాచి చూద్దాం.
60,551 ఆర్ 60,700 ఎవరు బీటర్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇక్కడ మనకు స్ట్రాంగ్ ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇక్కడ మనకి ఏది హై టైం ఫ్రేమ్లో సపోర్ట్ ఉంది. ఇక్కడ దిస్ ఇస్ సపోర్ట్ లాగా ఇంతకుముందు రెసిస్టెన్స్ ఉండి సపోర్ట్ లాగా యాక్ట్ చేస్తుంది కాబట్టి సో ఇక్కడ వరకు రెసిస్టెన్స్ తీసుకోవచ్చు. రెసిస్టెన్స్ తీసుకోవచ్చు, ఇక్కడ పైకి వెళ్ళిపోవచ్చు అనమాట. దిస్ ఇస్ ద బ్యాంక్ నిఫ్టీ ప్రైస్ యాక్షన్. సో ఇప్పుడు మనము ట్రేడ్స్ అనేది బేరిష్లో కాకుండా బుల్లిష్ సైడే మనం చూడాల్సి వస్తుంది. నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ బుల్లిష్ మూమెంటమే చూడండి, బేరిష్ మూమెంటం కాదు. దిస్ ఇస్ ద బుల్లిష్ ప్రైస్ యాక్షన్ కంప్లీట్లీ. ఓకేనా. నెక్స్ట్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ ఒకసారి చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చూడండి కంప్లీట్. ఇది పీసీఆర్ అనేది పుట్ కాల్ రేషియో 1.1 ఉంది. సో కంప్లీట్ ఇది ఇండికేట్ ఏం చేస్తుందంటే ప్రైస్ యాక్షన్ అనేది కంప్లీట్ బుల్లిష్ మూమెంట్లో ఉంది. సో దిస్ ఇస్ నథింగ్ బట్ బుల్లిష్ ప్రైస్ యాక్షన్ అనమాట. పీసీఆర్ అంటే బుల్లిష్ ఉంది అనమాట. సో ఇక్కడ 25,700 దగ్గర హెవీగా పుట్స్ అనేది రైట్ కావడం జరిగింది. సో ఇక్కడ 25,750. సో కంప్లీట్ టైట్ రేంజ్ ఉంది అనమాట. సో నెక్స్ట్ 17th కాకుండా ఓన్లీ 24th చూసినట్టుంటే ఇక్కడ మనకు 25,700, ఇక్కడ 25,500 టు నెక్స్ట్ రేంజ్ అంటే 26,000. సో దిస్ ఇస్ అ బాక్స్ లెవెల్ అనమాట ఇది. సో సైకలాజికల్ లెవెల్స్ 25,500 టు 26,000. సో మనం ఇక్కడ ఏంటంటే ట్రేడ్స్ 25,700 నుంచి 26,000 వరకు మనం చూడొచ్చు. సో ఇక్కడ మనం ఇంతకుముందు అనుకున్నాం కదా. సో 25,700 అనేది ఇక్కడ ట్రేడింగ్. నెక్స్ట్ 25,700 టు 26,000 వరకు వేయచ్చు. సో మనం ఇక్కడ ఏం చేయాలి, 25,700 అనేది పుట్ సెల్ చేయొచ్చు. దాని కింద ఒక 150 పాయింట్స్ అంటే 25,550 పుట్ వేయవచ్చు అనమాట. అది అట్లా ట్రేడ్స్ తీసుకోవచ్చు. లేదు అనుకుంటే సో బుల్లిష్ ఐరన్ ఫ్లై అండి. బుల్లిష్ ఐరన్ ఫ్లై అంటే 26 దగ్గర కాల్ అండ్ పుట్ సెల్ చేసేసి మనకి 200 పాయింట్స్ ఎబో 200 పాయింట్స్ డౌన్ హెడ్జ్ తీసుకున్నట్టుంటే మీకు ఈ బుల్లిష్ మూమెంటం అనేది క్యాప్చర్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో అది స్ట్రాటజీస్ అనేది ఎట్లా అప్లై చేయాలని చెప్పేసి రాబోయే వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అవి మార్కెట్ విధంగా మనం మార్కెట్ డైనామిక్స్ తోటి హాఫ్ స్టార్ డిఫెండ్ ఎడ్జ్లో పే ఆఫ్ చూస్తూ మనం అది ఎలా వేయాలని చెప్పేసి చెప్తాను. సో ఇవాళ ఇవాళ ఎక్స్పైరీ కదా, జస్ట్ నేను ఒకసారి మీకు జస్ట్ రివీల్ చేస్తాను. ఇవాళ నేను బుక్ చేసిన ప్రాఫిట్ ఇవాళ ప్రాఫిట్. సో ఇవన్నీ టోటల్ అడ్జస్ట్మెంట్స్ అండి. ఈ 1,70,000 నా క్యాపిటల్, 10,508 అనేది ఈ రోజు చేయడం జరిగింది. సో ఓవరాల్గా 1 వీక్లో 10,508 అనమాట. సో ఈ విధంగా ట్రేడ్స్ అనేది ప్రొఫెషనల్గా మనం తీసుకుంటే కన్సిస్టెన్సీగా మనము ట్రేడ్లో అనేది డబ్బులు గెయిన్ చేయొచ్చు. సో మనం నేకుడు కాల్స్ వచ్చి సెల్ చేయడం కానీ, లేదంటే ఏదో అవుట్ ఆఫ్ ద మనీ కాల్స్ కానీ పుట్స్ కానీ బై చేయడం కానీ హీరో జీరో అని చెప్పేసి అటువంటి ట్రేడ్స్ పొరపాటున చేయొద్దండి. ఇవన్నీ హెడ్జింగ్ స్ట్రాటజీస్. పర్ఫెక్ట్ లిమిటెడ్ ప్రాఫిట్, లిమిటెడ్ రిస్క్ అనమాట. సో లిమిటెడ్ లాస్, లిమిటెడ్ ప్రాఫిట్. మనకు ఆ ప్రాఫిట్ ఎంత వస్తుందో తెలియాలి, మన యొక్క క్యాపిటల్కి ప్రాఫిట్ ఎంత పోతుందో తెలియాలి. అటువంటిప్పుడే ఒక ప్రొఫెషనల్ ట్రేడింగ్ అనేది ఉంటుందన్నమాట. సో నేకుడు సెల్స్ కానీ, కాల్ సెల్ కానీ, నేకుడు పుట్ సెల్ కానీ వితౌట్ హెడ్జింగ్లో చేయకూడదు దయచేసి. ఎవరైనా బయ్యింగ్లో అనేది ఆప్షన్ బయ్యింగ్లో అనేది కంప్లీట్ మొమెంటం ఉన్నప్పుడే ఆప్షన్ బయ్యింగ్ చేయాలి. ఆ బయ్యింగ్ కూడా మార్కెట్ డైనమిక్స్లో 30% వర్కౌట్ ఉంది, 70% కూడా ఆప్షన్ సెల్లర్స్కే ఉంటుంది. సో ఆప్షన్ సెల్ చేయడంతో ఉత్తమము, ఆప్షన్ బయ్యింగ్ కంటే ఆప్షన్ సెల్ చేయడమే ఉత్తమము. అది ఎలాగో నేను రాబోయే వీడియోలో మీకు మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎడ్యుకేట్ చేస్తాను. సో ఇంకా ఈరోజు మనం ఓవరాల్ సెక్టార్స్ చూసినట్టుంటే సో నిఫ్టీ అనేది సో ఇక్కడ ఇండియా విక్స్ అనేది కూల్ ఆఫ్ అయిపోయిందండి. విక్స్ అనేది పర్ఫెక్ట్ ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ బుల్లిష్ క్యాండిల్ కాకుండా కొంచెం కూల్ ఆఫ్ అవుతుంది కాబట్టి ఇది మనకు మార్కెట్లో కొంచెం పాజిటివ్ సెంటిమెంట్ అని చెప్పొచ్చు. సో ఈ రోజు స్మాల్ క్యాప్ అనేది నిన్న ఫ్లాట్గా క్లోజ్ అయింది. ఇవాళ 0.56 అనేది బుల్లిష్గా ఉంది. సో ఈ రోజు నిన్న మిడ్ క్యాప్ అనేది పర్వాలేదు. సో మిడ్ క్యాప్ ఇవాళ ఫ్లాట్గా క్లోజ్ అయింది. సిఎన్ఎక్స్ ఐటీ అంటే ఐటీ ఇండస్ట్రీ అనేది కొంచెం రిలీఫ్ ర్యాలీ ఇచ్చింది అనుకోవచ్చు. ఇక్కడ ఐటీ ఇండెక్స్లో 3% వరకు మార్నింగ్ అవర్స్ 3% వరకు ర్యాలీ అనేది బుల్లిష్ మూమెంట్ ఉంది. దాని తర్వాత సెల్ ఆఫ్ వచ్చేసింది. సో 1%లో ఇవాళ పాజిటివ్ క్లోజ్ అయిపోయింది. సో ఆటో సెక్టర్ ఈ రోజు పర్వాలేదు, నాట్ బ్యాడ్. తర్వాత పిఎస్యూ బ్యాంక్ సెక్టర్ అనేది గుడ్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు. 2.11 ఈ సిఎన్ఎక్స్ పిఎస్యూ బ్యాంక్స్ విపరీతంగా ర్యాలీ అవుతుందండి. ఇంతకుముందు మన సిల్వర్లో ర్యాలీ ఎట్లా చూసామో ఈ పిఎస్యూ బ్యాంక్స్లో టూ మచ్ ర్యాలీ అవుతుంది. అదేవిధంగా యూఎస్డీ INR 90.67 ఇవాళ కూడా స్లైట్గా మన రూపీ అనేది డిప్రిషియేట్ అయ్యింది. సో సిఎన్ఎక్స్ ఫార్మా కూడా బాగానే ఉంది. సో మిడ్ క్యాప్ పర్లేదు. ఎఫ్ఎంసీజీ కూడా బాగానే ఉంది. 0.90% ఎఫ్ఎంసీజీ క్లోజ్ అయింది. సో ఓవరాల్ మార్కెట్ చూసినట్టుంటే మార్కెట్లో ఒక ఆటో సెక్టర్ తప్ప మిగతా రిమైనింగ్ సెక్టర్స్ అన్ని బాగానే పర్ఫామ్ చేశాయని చెప్పి చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు మార్కెట్ అవుట్లుక్ చూస్తుంటే సో మార్కెట్ మాత్రం పాజిటివ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది. సో నెక్స్ట్ సిల్వర్ అండ్ గోల్డ్ ఒకసారి చూద్దాం. సిల్వర్ 2,34,000 ట్రేడ్ అవుతుంది.
సో ఇవాళ ఇంకా 2.31% అనేది కరెక్ట్ అయింది. 1,53,600 గోల్డ్ MCX లో ట్రేడ్ అవుతుంది. సో గోల్డ్ అండ్ సిల్వర్లో కూడా కరెక్షన్ జరుగుతుంది. సో ఇంకా మనం ఎకనామిక్స్ ఒకసారి క్యాలెండర్ చూస్తున్నట్టుంటే హీట్ మ్యాప్ ఒకసారి చూద్దాము. హీట్ మ్యాప్ చూడండి. హీట్ మ్యాప్ 15 ఆల్మోస్ట్ నిఫ్టీ అండ్ L&T ఇక్కడ HCL టెక్నాలజీస్, సో విప్రో అనేది ఐటీ ఇండస్ట్రీ అనేది ఇవాళ కొంచెం రిలీఫ్ ర్యాలీ ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తున్నాము. సో ఇక్కడ TCS కూడా పర్లేదు, ఫ్లాట్గా క్లోజ్ అయిపోయింది. తర్వాత ITC కూడా 2.20, ఎందుకంటే మనకు ఇంతకుముందే మనం డిస్కస్ చేస్తున్నాము ITC. సో సిగరెట్స్ వాళ్ళకు ఆర్గనైజ్డ్ సిగరెట్ ప్లేయర్స్ అనేది ITC లాంటి గోడ్ఫ్రే ఫిలిప్స్ లాంటి వాళ్ళు, సో మొన్న వాళ్ళకు ఇంపాక్ట్ కాస్ట్ అయితే ఏదైతే ఉందో అది లేవి మనకు గవర్నమెంట్ అనేది వాళ్ళకేంటది ట్యాక్సెస్ వేస్తుంది కదా, దాన్ని బట్టి ఇక్కడ ITCలో అనేది వాళ్ళకు సిగరెట్ ప్రైసెస్ పెంచడం అయింది. ITCలో ర్యాలీ రావడం జరిగింది. సో అందుకోసం అనేది FMCG సెక్టర్ కొంచెం 0.90% పాజిటివ్ క్లోజ్ అయింది. అదేవిధంగా ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే బ్యాంక్ అనమాట. HDFC బ్యాంక్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. యాక్సిస్ బ్యాంక్ ఫ్లాట్గా క్లోజ్ అయింది. సో బ్యాంకింగ్ సెక్టర్ అనేది కొంచెం ఇవాళ పెద్ద పర్ఫార్మెన్స్ లేదు, బట్ బుల్లిష్ క్యాండిల్ అయిపోయింది, బట్ లైట్గా ఫ్లాట్గానే క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో ఇలా ఓవరాల్గా IT సెక్టర్ అనేది నిఫ్టీన్ అనేది కొంచెం పైకి పుష్ చేస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎకనామిక్ క్యాలెండర్ ఒకసారి చూసుకుందాం. సో ఎకనామిక్ క్యాలెండర్ చూసుకున్నట్టుంటే సో WPI ఇన్ఫ్లేషన్ డేటా చూడండి. సరే ఇక్కడ మనకి ఎక్స్పెక్టెడ్ యాక్చువల్లీ 1.25%, బట్ 1.81% వచ్చింది. దిస్ ఇస్ కొంచెం ఇది నెగటివ్, మనకు ఇండియన్ మార్కెట్కి నెగటివ్ అని చెప్పేసి చెప్పొచ్చు, నెగటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ USA FOMC మీటింగ్ అనేది 19th ఫిబ్రవరి ఉంది. ఈ FOMC అవుట్కమ్ తోటి కూడా మనకు రిజల్ట్స్, FOMC మీటింగ్లో మనకు పాజిటివ్ అవుట్కమ్ ఉంటే మాత్రం US మార్కెట్స్కి బుల్లిష్, తద్వారా ఆల్ సెక్టర్స్ కంటే గ్లోబల్గా ఆల్ సెక్టర్స్కి పాజిటివ్, మన ఇండియన్ మార్కెట్ కూడా పాజిటివ్. ఓకే. సో ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై టెక్నికల్ అనాలిసిస్. ఒకవేళ నా టెక్నికల్ అనాలిసిస్ అండి, ఈ ప్రైస్ యాక్షన్ అనాలిసిస్ మీకు ఒకవేళ నచ్చినట్టుంటే నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అదేవిధంగా నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ కండి. ఒకవేళ ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టుంటే మీ ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.